హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వైరల్ ఛానల్. టుడే వీడియోలో మనం బాక్స్ మోడల్ గురించి తెలుసుకుందాం. బాక్స్ మోడల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ H1 ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్లో మధ్యలో రాస్తాం కదా, అది కంటెంట్. ఈ పీ ట్యాగ్, ఓపెన్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో రాసేది కూడా కంటెంట్ అనమాట. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే ఇక్కడ CSX బాక్స్ మోడల్ ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది కదా, డిఫాల్ట్గా ఇక్కడ మనకు కనిపించకపోయినా ఇక్కడ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కంటెంట్కి చుట్టూ ఒక బాక్స్ అనేది ఉంటుంది, అది మనకు కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే, H1 అయినా సరే, పీ ట్యాగ్ అయినా, ఏ ట్యాగ్ అయినా కంటెంట్ అనేది బాక్స్ మోడల్లో ఉంటుంది. అది ఎలా చూడాలంటే, ఇక్కడ మనం హెడ్ ట్యాగ్లో నేను ఇంటర్నల్ స్టైల్ అప్లై చేస్తున్నాను, ఇంటర్నల్ వేలో అప్లై చేస్తున్నాను. సో H1 ట్యాగ్ తీసుకుందాం. H1 ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్, ఓకే, ఇవన్నీ రిమూవ్ చేద్దాం వన్స్. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకి ఇక్కడ లైట్ గ్రేలో డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ బాక్స్ మోడల్, దీని చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తానే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ దీని CSS బాక్స్ మోడల్ అనే కంటెంట్ చుట్టూ ఒక బాక్స్ వచ్చింది. మనం జస్ట్ ఒక కలర్ మాత్రమే అప్లై చేసాం, అందుకే నేను అనేది డిఫాల్ట్గా ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది అని. ఇక్కడ కలర్ అప్లై అయింది కదా, దీన్ని విడ్త్ అంటారు. మొత్తం ఇక్కడ ఎంతవరకు మనము వెబ్ పేజ్ ఉందో అంతవరకు కలర్ అప్లై అవుతుంది. చూడండి, డ్రాగ్ చేసే కొద్దీ ఆ విడ్త్ అంటే ఆక్యుపై అవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం డిఫాల్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ విడ్త్ అని ఇచ్చి, విడ్త్ 100% ఉంది, ఇప్పుడు మనకు 20% కావాలి, 20% ఇద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ కోసం చేంజ్ చేద్దాము కలర్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే CSS బాక్స్ మోడల్ మనము డ్రాగ్ చేసే కొద్దీ ఈ వెబ్ పేజ్ విడ్త్లో 20% మాత్రమే తీసుకుంటుంది. చాలా చిన్నదిగా వచ్చినప్పుడు, రెస్పాన్సివ్గా వచ్చినప్పుడు, విడ్త్ తగ్గినప్పుడు ఆ విడ్త్లోనే 20% తీసుకుంటుంది అనమాట. సో ఇది బాక్స్ అనేది చుట్టూరా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ మోడల్లోనే మనకి చాలా ఉన్నాయి. ఇంకా బాక్స్ మోడల్ అంటే ఏందో ఇప్పుడు అర్థమైంది. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఎవ్రీ HTML ఎలిమెంట్ ఆన్ ఏ వెబ్ పేజ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ రెక్టాంగిల్ బాక్స్ బై ద బ్రౌజర్. మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్, ఆ ఎలిమెంట్ని బ్రౌజర్ అనేది రెక్టాంగిల్ బాక్స్ లాగానే ట్రీట్ చేసుకొని తీసుకుంటుంది. ఆ బాక్స్లోనే ఆ మ్యాటర్ ఉంది అని అనుకుంటుంది. సో కంటెంట్, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ అని ఇలా 4 టైప్స్ ఉంటాయి. 4 మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట CSS బాక్స్ మోడల్లో. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కంటెంట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే డిస్ప్లే అయ్యిందో ఇందాక, అది కంటెంట్. మనం రాసే ట్యాగ్ మధ్యలో ఉండేదే కంటెంట్ అనమాట. ఇప్పుడు మనం అవుట్పుట్లో చూస్తే ఇక్కడ కంటెంట్ చుట్టూరు బాక్స్ ఉంది. ఇప్పుడు బాక్స్కి లోపల టచ్ అయ్యే మొత్తం అంటే ఆ కంటెంట్ చుట్టూరనే మనకి ఒక బార్డర్ అనేది వచ్చింది, ఆ బాక్స్ అనేది స్పేస్ లేకోకుండా. ఒకవేళ ఈ కంటెంట్కి ఇక్కడ బార్డర్ ఉంది కదా, లైన్, ఆ బార్డర్కి మధ్య స్పేస్ రావాలి, ఈ కంటెంట్కి బార్డర్కి మధ్య స్పేస్ రావాలి అంటే ప్యాడింగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ బయట అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ బార్డర్ అనమాట, ఆ బార్డర్ థిక్నెస్ కావాలంటే బార్డర్ యూజ్ చేస్తాం. మార్జిన్ అంటే ఇప్పుడు ఈ కంటెంట్కి ఈ H1 ట్యాగ్లో రాసే కదా, ఈ ఎలిమెంట్కి కింద పీ ట్యాగ్లో రాసే ఎలిమెంట్కి మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ని మార్జిన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ పైన ఈ కంటెంట్కి డిస్ప్లే కావడానికి మార్జిన్ ఉంది. ఇటు పక్క ఇంకొకటి ఏదైనా రాసాను అనుకోండి, అంటే ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకుంటే పక్క పక్కనే వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఏదైనా గ్యాప్ రావాలంటే మార్జిన్ తీసుకుంటాం. ఇక్కడ వెబ్ పేజ్లో అసలు మార్జిన్ లేకోకుండానే డిస్ప్లే ఉంది, లేదు ఇక్కడ నుండి ఈ కంటెంట్ అనేది ఇక్కడే డిస్ప్లే కావాలి, ఇక్కడ వద్దు అన్నప్పుడు ఇటు సైడ్ మార్జిన్ తీసుకుంటాం. సో ఇది ఏ దానికైనా ఈ 4 దానికి 4 ఉంటాయి అన్నమాట. అంటే టాప్, బాటము, లెఫ్ట్, రైట్ అలా తీసుకోవచ్చు. విడ్త్ అర్థమైంది కదా, విడ్త్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యాడింగ్ అనేది మనం ప్యాడింగ్ అని యూజ్ చేసి ఆ బర్త్తో చేస్తామన్నమాట. ఫస్ట్ నేను కొంచెం థియరీ చెప్తాను, నెక్స్ట్ కోడింగ్లో చూద్దాం. ప్యాడింగ్ అని యూజ్ చేసి 20 పిక్సెల్ అని ఇచ్చామనుకో, ప్యాడింగ్ అనే బట్ యూజ్ చేస్తాం. 20 పిక్సెల్ అని ఇస్తే కంటెంట్కి బార్డర్కి మధ్య స్పేస్ 20 పిక్సెల్ వస్తుంది. ఈ 20 పిక్సెల్ అనేది 4 సైడ్స్గా కన్సిడర్ చేస్తుంది. మనం ఇక్కడ ఒక్కటే ఇచ్చాము, 4 సైడ్స్ అంటే
టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ మొత్తానికి 20 పిక్సెల్ అప్లై అవుతుంది. అదే మనం ప్యాడింగ్కి హైఫన్ యూస్ చేసి టాప్ అంటే టాప్కి మాత్రమే 10 పిక్సెల్ రావాలి. రైట్ అప్లై చేస్తే రైట్ నుండి 20 పిక్సెల్, బాటమ్కి 30 పిక్సెల్, అట్లా మనము ఒక్కొక్కటి యూస్ చేసైనా చేసుకోవచ్చు. లేదా ఊరికే ప్యాడింగ్ అని ఇస్తే 20 అనేది 4 సైడ్స్కి వాల్యూ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం ప్యాడింగ్లో 2 వాల్యూసే కానీ ఇచ్చామంటే 10 పిక్సెల్, 20 పిక్సెల్, ఈ 10 పిక్సెల్ అనేది టాప్ బాటమ్ తీసుకుంటుంది. ఈ 20 పిక్సెల్ అనేది రైట్ లెఫ్ట్కి తీసుకుంటుంది. ఇలా 3 ఇచ్చినప్పుడు టాప్కి, నెక్స్ట్ రైట్కి, నెక్స్ట్ బాటమ్కి. ఇక్కడ 4 ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ అనేది ఎప్పుడైనా టాప్, నెక్స్ట్ వాల్యూ రైట్, నెక్స్ట్ వాల్యూ బాటమ్, ఆ నెక్స్ట్ వాల్యూ లెఫ్ట్. అవుట్పుట్లో చూస్తే ఎప్పుడైనా 4 వాల్యూస్ ఇస్తే ఇది టాప్, ఇది రైట్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్, అట్లా సర్కిల్ వైజ్గా తీసుకుంటుంది అనమాట ఈ 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఒకసారి కోడ్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ H1 అనేది ట్యాగ్ తీసుకున్నాం. ఆ ట్యాగ్ ఇది సెలెక్టార్ అనమాట. ఒకవేళ ఐడి రాసుకుంటే ఐడి నేమ్ ఇవ్వాలి, క్లాస్ రాసుకుంటే క్లాస్ నేమ్ ఇవ్వాలి. నేనేం రాయకుండా జస్ట్ ట్యాగే తీసుకున్నాను సెలెక్టార్. బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ ఇచ్చాము. ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చాను. ఇది కాసేపు పక్కన పెట్టండి. ఇది ఒకటి చూడండి. ఈ H1 ట్యాగ్కి ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చాను. బిడ్త్ ఇందాక చూపించాను. ప్యాడింగ్ 20 పిక్సెల్ ఒకటే ఇస్తే అది టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్కి మొత్తం 20 పిక్సెల్ అప్లై చేసుకుంటుంది. అదే ఇక్కడ పీ ట్యాగ్. నెక్స్ట్ పీ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇచ్చాను, అంటే కంటెంట్ గ్రీన్లో డిస్ప్లే అవుతుంది. ప్యాడింగ్ 20 పిక్సెల్, 40 పిక్సెల్ ఇచ్చాను. అంటే ఇది టాప్ బాటమ్కి 20 పిక్సెల్ అప్లై అవుతుంది, లెఫ్ట్ రైట్కి 40 పిక్సెల్. పిక్సెల్ అంటే అదొక వాల్యూ. ఇప్పుడు మనం ఇక్కడ బిడ్త్కి పర్సంటేజ్ ఇచ్చాం కదా, అంటే ఇచ్చిన బిడ్త్ రెస్పాన్సివ్లో చేసినా కూడా అది 100గా తీసుకొని దాంతో 20% భాగమే ఇది అప్లై అవుతుంది. ఇక్కడ పిక్సెల్ అంటే నాకు తెలిసి 1 పిక్సెల్ అప్రాక్సిమేట్ 2 సెంటీమీటర్స్ అనుకుంటా, 75 పాయింట్ సంథింగ్ ఎంతనో వస్తుంది. 1 పిక్సెల్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 2 సెంటీమీటర్స్ అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇప్పుడు H1కి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఉంది. ఇందాక ప్రీవియస్గా గమనించింటే ఈ సిఎస్ఎస్ బాక్స్ మోడల్కి ఇక్కడ వచ్చిన బాక్స్కి ఇక్కడ ఉండింటుంది అసలు గ్యాప్ లేకోకుండా. ఇప్పుడు మనం 20 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ప్యాడింగ్ పైన అప్లై అయింది, బాటమ్ అప్లై అయింది, లెఫ్ట్ రైట్ అంతా అప్లై అయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే ఒక సైడ్ 20 ఇచ్చాము, ఒక సైడ్ 40 ఇచ్చాము. అందుకే ఇక్కడ ఎక్కువ అప్లై అయింది. చూడండి, గ్యాప్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ పైన కింద మాత్రం 20 మాత్రమే ఉంది. ఇప్పుడు అలా వద్దు, నాకు ఒక్కచోటే నేను పర్ఫామ్ చేయాలనుకున్నాను, అంతటికీ నాకు ప్యాడింగ్ వద్దు, లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్యాడింగ్ కావాలి. అప్పుడు ఇలా హైఫన్ పెట్టి లెఫ్ట్ అని యూజ్ చేయొచ్చు. బాటానికి కావాలి అంటే బాటమ్ యూజ్ చేయొచ్చు, రైట్కి కావాలంటే రైట్కి, టాప్కి కావాలంటే టాప్కి. ఇక్కడ మనం 3 వాల్యూస్ ఇచ్చామనుకో, ఇది ఎలా కన్సిడర్ చేస్తుందంటే టాప్కి, లెఫ్ట్ రైట్కి, బాటమ్కి, ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఉంటే లెఫ్ట్కి. లేదు ఈ 3 అంటే టాప్, రైట్, బాటమ్ అలా కన్సిడర్ చేస్తుంది. నేను 4 కూడా ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తే ఫస్ట్లో మనము లెఫ్ట్కి ఒక్కటి ఇచ్చాను. ఒక నిమిషం, ఫస్ట్ది లెఫ్ట్ ఒకటి ఇచ్చాము, పైన అప్లై కాలేదు, బాటంలో అప్లై కావాలి, రైట్కి కూడా అప్లై కాలేదు. లెఫ్ట్కి మాత్రమే ఈ బార్డర్కి కంటెంట్కి స్పేస్ వచ్చింది. కానీ నెక్స్ట్ దానికి నేను 4 సైజ్ అప్లై చేశాను. 4 సైజ్ డిఫరెంట్గా అప్లై చేశాను. ఫస్ట్ది 20, నెక్స్ట్ది 40, 80 అట్లా ఒక్కొక్క సైడ్కి పెంచుతూ వచ్చాను. సో ఇది 20 అప్లై అయింది. రైట్ సైడ్ చూడండి 40, ఇక్కడ చూడండి బాటమ్ 80, ఇక్కడ 160. ఇట్లా రౌండ్గా తీసుకుంటుంది అనమాట. మనం 4 వాల్యూస్ ఇస్తే టాప్ నుండి రైట్, బాటమ్, లెఫ్ట్, ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెంట్ చూసాం. కంటెంట్ అంటే ఏంటో తెలిసింది, ప్యాడింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇంకా బార్డర్ గురించి చూద్దాం. బార్డర్ అంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా, లైట్గా కనబడుతుంది. సో అది విజిబుల్గా లేదు, జస్ట్ మనం ఇది బార్డర్ అనుకుందాం. ఈ కంటెంట్ ఇది ఈ బార్డర్ మధ్యలో ప్యాడింగ్ అన్న, చుట్టూ ఒక బాక్స్ లా క్రియేట్ అయింది. ఆ లాస్ట్ది బార్డర్ అనమాట. ఆ బార్డర్కి కొన్ని చాలా అప్లై చేయొచ్చు అనమాట. బార్డర్ అని ఇప్పుడు ప్యాడింగ్ అని ఎలా యూజ్ చేసామో ఆ ప్లేస్లో బార్డర్ యూజ్ చేసి ఫస్ట్ సాలిడ్ అన్న ఇవ్వచ్చు, 5 పిక్సెల్ అన్న ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ కొన్ని ఉంటాయి. ఫస్ట్ సాలిడ్ గురించి, ఇలాంటి గురించి తెలుసుకుందాం. బార్డర్ స్టైల్ అయినా రాయొచ్చు, జస్ట్ బార్డర్ అయినా రాయొచ్చు.
ఇవి ఈ సాలిడ్, డాష్డ్, డాటెడ్, డబుల్, గ్రో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టైల్ అనమాట. బార్డర్ హైఫన్ స్టైల్ అని ఇది ఒకటి యూజ్ చేయొచ్చు. లేదు నేను బార్డర్ రాసేటప్పుడే ఎంత విడ్త్లో అంటే ఎన్ని పిక్సెల్స్లో థిక్నెస్ రావాలి అండ్ ఏది సాలిడ్ అంటే బోల్డ్గా ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట డీప్గా. డాషెడ్ అంటే డాషెడ్ లైన్స్ వస్తాయి, డాటెడ్ అంటే డాటెడ్స్ వస్తాయి అనమాట చుట్టూ బార్డర్కి. కలర్ ఏది రావాలి, ఇట్లా 3 పాస్ చేయాలి ఒకేసారి అనుకున్నప్పుడు జస్ట్ బార్డర్ యూజ్ చేస్తాం. లేదు నాకు ఊరికే స్టైల్ మాత్రమే నేను అప్లై చేయాలన్నప్పుడు బార్డర్ హైఫన్ స్టైల్ యూజ్ చేస్తాం. ఈ 5 పిక్సెల్ అనేది విడ్త్, సాలిడ్ అనేది స్టైల్, ఇది బార్డర్ కలర్. ఒక్కొక్కటి పాస్ చేయాలన్నప్పుడు బార్డర్ హైఫన్ స్టైల్, లేదు బార్డర్ హైఫన్ విడ్త్, బార్డర్ హైఫన్ కలర్ అని ఇవ్వచ్చు. 3 పాస్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ బార్డర్ అని ఇవ్వాలి. ఈ విధంగా ఇట్లా చాలా ఉంటాయి, అవన్నీ ఇవ్వచ్చు. రేడియస్ అని కూడా ఉంటుంది. రేడియస్ అనేది మళ్ళీ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ కావాలి, డాష్ రెడ్. ఓకే, డాష్డ్ ఇచ్చాము, ఒకటి సాలిడ్ ఇచ్చాము. అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు బార్డర్ ఎలా ఉంది, డాష్ అని ఇచ్చాను, 2 పిక్సెల్ సైజు ఎలా వచ్చింది. ఇప్పుడు డాష్ లైన్స్లో బార్డర్ చుట్టూ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్నెస్ కనపడుతుంది. 2 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి తక్కువ ఉంది. ఒకవేళ మనం ఎక్కువ ఇచ్చి చూద్దాం, థిక్నెస్ అనేది పెరుగుతుంది ఎంత ఎక్కువ ఇస్తే అంత. ఇక్కడ జరండి, సాలిడ్ ఇట్లా థిక్గా వస్తుంది అండ్ థిక్నెస్ కూడా మనం 2 పిక్సెల్ విడ్త్ ఇచ్చాం, అందుకు విడ్త్ ఇంత. బ్లాక్ కలర్ ఇక్కడ మనం రెడ్ ఇచ్చాం, 2 బ్లాక్ ఇచ్చాము. ఇక్కడ ఏదైనా కలర్ ఇవ్వచ్చు అన్నమాట. రెడ్ కలర్లో ప్రింటింగ్. ఇది బార్డర్కి సపరేట్ మనం ఇది ఒకటే వాడాలంటే, కలర్ వాడాలంటే బార్డర్ హైఫన్ కలర్, స్టేటస్, ఇంకా విడ్త్, స్టైల్ అని ఇవ్వచ్చు. మార్జిన్ చూద్దాం. మార్జిన్ అంటే స్పేస్ అవుట్ సైడ్ ద బార్డర్ అనమాట. ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ రెడ్ కలర్, ఆ పైన ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, మార్జిన్ 0 అనమాట. కిందికి రావాలి అదంటే ఇక్కడ పైన నుండి అప్పుడు మార్జిన్ ఇస్తాం. ఇక్కడ కూడా 0 ఉంది మార్జిన్, ఇక్కడ గ్యాప్ వచ్చి రావాలంటే మార్జిన్. ఇప్పుడు ఒక కంటెంట్కి ఇంకొక కంటెంట్కి మధ్యలో స్పేస్ ఉంది చూడండి, ఇది మార్జిన్. ఓకే, మార్జిన్లో కూడా మనం మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, బాటమ్, లెఫ్ట్ ఇవ్వచ్చు. షార్ట్ హ్యాండ్ అంటే 4 అప్లై కావాలంటే జస్ట్ మార్జిన్ అని పెట్టి 20 పిక్సెల్ ఇస్తే 4 వాల్యూ 20 అప్లై అవుతుంది. ఇంకా సేమ్ ప్యాడింగ్లో ఎలా చెప్పానో అలానే 2, 3, 4 అని ఇవ్వచ్చు. లేదా పర్టికులర్గా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ కావాలంటే అలా. ఇక్కడ ఆటో అంటే 0 ఆటో, ఇక్కడ కొంచెం అప్లై అవుతుంది, ఆటో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇది కొంచెం చూసుకోండి. జస్ట్ ఏం చదివితే అర్థం అవుతుంది. ఇవన్నీ జస్ట్ శాంపుల్ కోడ్ ఇచ్చాను, ఇదంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఇద్దాం మార్జిన్, దీనికి ఇద్దామా మార్జిన్, బాటమ్కి ఇద్దాం. ఎందుకంటే కింద ఉండేదానికి పీ ట్యాగ్కి H1 ట్యాగ్ తర్వాత స్పేస్ రావాలి అని అబ్జర్వ్ చేయొచ్చు. బాటమ్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తే ఇంకా అర్థమవుతుంది. 60 పిక్సెల్స్ చూడండి. ఇప్పుడు బాక్స్ మోడల్కి దీనికి చాలా బాటమ్ అని ఇచ్చాం, దీనికి బాటమ్ స్పేస్ వస్తుంది. మనం H1కి బాటమ్ అని ఇచ్చాం అంటే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఇంత స్పేస్తో రావాలి అని. ఇప్పుడు మార్జిన్ 40 పిక్సెల్ ఇచ్చాం అంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ మొత్తం 40 పిక్సెల్. చూడండి, పైన టాప్కి 40 పిక్సెల్ తర్వాత వచ్చింది, ఇటు సైడ్ 40 పిక్సెల్ తర్వాత వస్తుంది, ఇటు అంటే ఇంకా కిందికి కూడా అట్లానే వస్తుంది అన్నమాట. ఈ మార్జిన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది బార్డర్కి ఎంత డిస్టెన్స్ అంటే ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది బార్డర్లో ఉండేవి డిస్టెన్స్ కోసం. ప్యాడింగ్ అనేది లోపల బార్డర్కి కంటెంట్కి డిస్టెన్స్. బార్డర్ అనేది ఇక్కడ బాక్స్కి చుట్టూరా బార్డర్ రావడానికి. దట్స్ ఇట్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.